నమస్తే అన్న అందరికీ నమస్కారం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 48 గంటల టైం అయితే ఇరాన్కు ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే. హార్ముజ్ జలసంధిని తిరిగి తెరవకపోతే కానీ మీ దేశంలో ఉన్న అతిపెద్ద పవర్ ప్లాంట్ మీద దాడి చేస్తామని హెచ్చరించిన నేపథ్యంలో ఇరాన్ ఒక అడుగు వెనక్కి వేసి హార్ముజ్ జలసంధి పైన కీలక ప్రకటన చేసింది. వివరాల్లోకి వెళితే శత్రువులుగా పరిగణించబడే నౌకలు మినహా మిగిలిన నౌకలు సమన్వయ భద్రతా ఏర్పాట్ల కింద హార్ముజ్ జలసంధి గుండా ప్రయాణించవచ్చని చెప్పేసి అంతర్జాతీయ సముద్ర సంస్థలో ఇరాన్ ప్రతినిధి అయితే ప్రకటించడం జరిగింది. 48 గంటల్లోగా ఇరాన్ వ్యూహాత్మక జల మార్గాన్ని పూర్తిగా తిరిగి తెరవకపోతే ఇరాన్ యొక్క విద్యుత్ ప్లాంట్లను తుడిచిపెట్టేస్తామని ట్రంప్ హెచ్చరించిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు వెలువడ్డాయి. సముద్ర భద్రతను మెరుగుపరచడానికి, నావికులను రక్షించడానికి, ఐఎంఓ మరియు ఇతర దేశాలతో సహకరించడానికి తాము సిద్ధంగా ఉన్నామని చెప్పి ఇరాన్ నొక్కి చెప్పింది. అదే సమయంలో హార్ముజ్ జలసంధిలోకి ప్రస్తుత పరిస్థితికి మూల కారణం అమెరికా మరియు ఇజ్రాయిల్ దాడులేనని చెప్పేసి ఇరాన్ ఆరోపించింది. ప్రస్తుతం మనం చూసుకుంటే అమెరికా కానీ ఇజ్రాయిల్ కానీ తమ దేశానికి శత్రువులుగా భావిస్తూ ఉన్న దేశాల నౌకలు మేము పంపించము, మాకు మిత్ర దేశాలు ఏవైతే ఉన్నాయో ఆయా దేశాల నౌకలు మేము పంపిస్తామని చెప్పి ఇరాన్ ప్రకటించిందనమాట. అలాగే 48 గంటల్లో ఇరాన్లోని అతిపెద్ద విద్యుత్ పవర్ ప్లాంట్ మీద మేము దాడి చేస్తామని చెప్పేసి అమెరికా అధ్యక్షుడు హెచ్చరించిన నేపథ్యంలో ఇరాన్ ఈ ప్రకటన చేసింది. ప్రస్తుతం ఈ నేపథ్యంలో అక్కడ చిక్కుకుపోయిన భారతదేశానికి సంబంధించిన 22 నౌకలకు మనం చూసుకుంటే లైన్ క్లియర్ అయింది. అవి సేఫ్గా హార్ముజ్ జలసంధిని దాటి త్వరలో ఇండియాకు చేరుకోనున్నట్లయితే అధికారులు అయితే తెలుపుతూ ఉన్నారు. ప్రస్తుతం ఈ పరిస్థితి పైన ఇరాన్ అధ్యక్షుడు మరియు అలాగే ఇరాన్ విదేశాంగ మంత్రి కూడా కీలక ప్రకటన చేశారు. శత్రు దేశాల నౌకలకు అనుమతి లేదు, కేవలం మిత్ర దేశాల నౌకలకు మాత్రమే అనుమతి ఇస్తామని చెప్పి ప్రకటించడం జరిగింది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.